ఆల్మోస్ట్ 10 days అవుతుంది ఇన్సిడెంట్ జరిగి. కానీ ఇంతవరకు ఆ టెర్రరిస్ట్ దొరకలేదు. ఇండియన్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా వెతుకుతోంది. కానీ దొరకట్లేదు. ప్రతిసారి ఏదో ఒక టిప్ దొరుకుతోంది. అది మన ఇండియన్ ఆర్మీ తీసుకొని లొకేషన్‌కి వెళ్ళేసరికి మిస్ అవుతున్నారు. అంటే లోకల్‌గానే వాళ్ళకి హెల్ప్ చేస్తూ చాలా మంది ఉన్నారని డౌట్. ఒక వార్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది ఈ ఇన్సిడెంట్ వల్ల. పహల్గామ్ అటాక్ ఎవరూ మర్చిపోలేరు. పాకిస్తాన్ నుంచి అక్రమంగా మన ఇండియాకి వచ్చి నిర్దాక్షిణ్యంగా 26 మందిని చంపేశారు. అందరూ కామన్ పీపులే, దట్ టు హిందూస్. ప్రైమ్ మినిస్టర్ గారు మిలిటరీ, నేవీ అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. అంటే మీరు ఏమైనా ఎప్పుడైనా ఎలా అయినా చేయండి, ఇంకా మన మిలిటరీ అండ్ నేవీ చేతుల్లోనే ఉన్నాయి, ఏం యాక్షన్స్ తీసుకుంటారు అని ఈ ఇన్సిడెంట్ పైన. పాకిస్తాన్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ అక్కడ బాగా ఫేమస్ అయిన యాక్టర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అన్ని ఇండియన్ గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసేసింది. ఏ మిస్ఇన్ఫర్మేషన్ ఇండియా వరకు రాకూడదు అని. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అయ్యాక పాకిస్తాన్ మేము ఇది అసలు చెయ్యలేదు అని అండ్ ఇండియా మీద చాలా ఎలిగేషన్స్ వేస్తోంది. సో ఇలాంటివి అన్నీ అవాయిడ్ చేయాలని రిస్ట్రిక్ట్ చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసేశారు ఇండియా. సో ఆల్మోస్ట్ వాటర్ సప్లై కట్. ఇల్లీగల్గా ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ రెసిడెంట్స్ని రిటర్న్ పంపించేశారు. డైరెక్ట్ గూడ్స్ సప్లై ఆపేశారు. ఇండియా ఫ్లైట్స్ ఏవి పాకిస్తాన్ సైడ్ వెళ్లకుండా చేసేశారు. ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ చేసేశారు. సో దీనివల్ల పాకిస్తాన్ ఎకానమీకి మేజర్ ఎఫెక్టే పడుతుంది. ఒకవేళ వార్ జరిగితే మనకు మేజర్ సపోర్టర్స్గా యుఎస్, ఫ్రాన్స్, రష్యా అందరూ సపోర్ట్ చేస్తారు. అండ్ పాకిస్తాన్లోనే బలోచిస్తాన్లో కూడా పాకిస్తాన్ నుంచి సపరేట్ అవ్వాలని చాలా రెవల్యూషన్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. పహల్గామ్ ఇన్సిడెంట్లో ఒక సస్పెక్ట్ గురించి రీసెంట్గా ఒక టిప్ వచ్చింది. శ్రీలంక ఎయిర్లైన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు అని. వెంటనే ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంక పోలీస్ని అలర్ట్ చేసింది. చెన్నై టు కొలంబోకి ఆపరేట్ అవుతున్న ఫ్లైట్ UL1 2022లో సర్చ్ చేసి ఆపరేషన్ చేసింది. కానీ ఎవ్వరూ దొరకలేదు. మే 4న ఆ టెర్రరిస్ట్కి హెల్ప్ చేసిన ఒక్కడు తంగ్ మార్గ్, నార్త్ కాశ్మీర్లో ఉన్నాడని తెలిసింది. ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడే ఫాస్ట్గా ఫ్లో అయ్యే ఒక రివర్లోకి దూకేశాడు అండ్ కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంకా చాలా మంది గ్రౌండ్ వర్కర్స్ని అండ్ సస్పెక్ట్స్ని ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ అటాక్ చేసిన వాళ్ళు మాత్రం దొరకలేదు. యోజనా పటేల్, ఇండియాస్ డెప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ UN, న్యూయార్క్లో మాట్లాడుతూ పాకిస్తాన్ని ఒక రోగ్ కంట్రీ అన్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఒప్పుకున్నాడు వాళ్ళు టెర్రరిజంని సపోర్ట్ చేస్తూ, ట్రైన్ చేస్తూ, ఫండింగ్స్ కూడా చేస్తున్నారు అని. ప్రపంచం గుడ్డిది కాదు కదా, గమనిస్తారు అన్నీ. మళ్ళీ ఇది మేం చేయలేదు అంటున్నారు. పాకిస్తాన్ని ఎలా నమ్మాలి? ఇండియన్ గవర్నమెంట్ డ్రిల్స్ని స్టార్ట్ చేశారు. జెట్స్ని అన్నిటినీ టెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ గవర్నమెంట్కి భయం అయితే స్టార్ట్ అయింది, ఇండియా ఎప్పుడు ఏం చేస్తుందో అని. కానీ బయటకైతే ధైర్యంగా ఏం జరిగినా మేము కన్ఫ్రంట్ చేస్తాం, యుద్ధం చేస్తాం అంటున్నా లోపల లోపల చాలా భయపడుతున్నారు. ఎందుకంటే మేజర్లీ వరల్డ్ వైడ్ ఇండియానే సపోర్ట్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.